హలో గైస్, గత ఒక నెల నుంచి హర్ష సాయి అనే ఒక వ్యక్తిని చాలా మంది కావాల్సుకొని టార్గెట్ చేసి ఈ వ్యక్తి చాలా అంటే చాలా మందిని మోసం చేసుకుంటా సహాయం చేసేది ఇంత, కానీ దాని వెనకాల ఎన్నో లక్షలు సంపాదిస్తున్నాడు. ఇతనికి ఎంతో మంది బినామీలు ఉన్నారు అండ్ ఇతనికి ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. ఇంత పెద్ద కార్లు ఎట్లా కొంటున్నాడు, ఒక 5 స్టార్ హోటల్లో రోజు ఎట్లా స్టే చేస్తున్నాడు అని చెప్పేసి ఏవేవో అలిగేషన్ చేసి ఒక నెల నుంచి ఇతన్ని టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది. అసలు వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాడంటే దాని నుండి ఎంతో కొంత ఒక డబ్బును అనేది ఎర్న్ చేద్దామని ప్రతి ఒక్కరు యూట్యూబ్ పెడతారు. అతన్ని నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు దానికోసమే పెట్టారు అండ్ ప్రతి ఒక్కరు ఒక డబ్బు కోసం అనేది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారు. హర్ష సాయి చేసిన మంచి పనులు నాకు తెలిసి ఏ ఒక్కడు చేసి ఉండడు. ప్రతి ఒక్కడు డబ్బు సంపాదిస్తాడు కానీ ఏ ఒక్కడు హెల్ప్ అయితే చేయడు. కానీ హర్ష సాయి ఏం చేస్తాడంటే డబ్బు సంపాదిస్తూనే అందులో నుంచి కొంచెం హెల్ప్ చేస్తాడు. మళ్ళీ దాని నుండి జనరేట్ అయిన అమౌంట్ తోటి మళ్ళీ కొంతమందికి హెల్ప్ చేసుకుంటా మళ్ళీ వీడియోలు చేసుకుంటా ఈ ఒక ప్రాసెస్ని అయితే అతను ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు. అతనికి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతను ప్రతి ఒక్క వీడియో పాన్ ఇండియా లెవెల్లో అతని వీడియో అయితే రిలీజ్ చేస్తాడు. అండ్ మన తెలుగులో ఒక్క దాంట్లోనే కాదు, తమిళ్, హిందీ, కన్నడ ఇన్ని లాంగ్వేజ్లో అతని వీడియోస్ అయితే వస్తాయి. అండ్ దాని నుండి వచ్చిన ఒక జనరేట్ అయిన అమౌంట్ని చాలామంది పేద ప్రజలకి అండ్ దానికి సంబంధించిన దానికోసమే వాడుతూ ఉంటాడు. అండ్ దాని లైఫ్ స్టైల్ కూడా కొంచెం చూసుకుంటూ ఉంటాడు. సో దీన్ని కొంతమంది చూసి ఓర్చుకోలేక హర్ష సాయి మొత్తం చేసేదంతా ఫ్రాడు, అతను ఇంత సహాయం చేస్తే దాని వెనకాల కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, అతనికి డబ్బు దాచిపెట్టడానికి ఎంతోమంది బినామీలు ఉన్నారు, అతను ఒక్కొక్కరి పేరు మీద 100-200 అకౌంట్లు కూడా ఉన్నాయని చెప్పేసి ఏవేవో మాట్లాడుతున్నారు. అండ్ రీసెంట్గా హర్ష సాయి ఎప్పుడు ఒక ఇంటర్వ్యూ అనేది సుమన్ టీవీకి వచ్చి అయితే క్లియర్గా అతని ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పడం జరిగింది. యాడ్ చేసింది నిజమే, కానీ ఏ యాడ్లో కూడా నేను ఒక లింక్ ఇచ్చి దాని మీద క్లిక్ చేయండి లేదు అంటే నా టెలిగ్రామ్ ఛానల్కి వచ్చి అక్కడ మీరు ఈ గేమ్ ఆడండి అని నేను ఎక్కడే చెప్పలేదు. వాస్తవానికి టిక్ టాక్ అనే ఒక యాప్ను మొత్తానికే బ్యాన్ చేశారు. అది బ్యాన్ చేసిన నెక్స్ట్ డే నుంచి దాన్ని ఎవరికి ఓపెన్ కాలేదు, దాన్ని ఎవరు వాడలేదు. అట్లాగే బెట్టింగ్ యాప్స్ తోటి బలైపోతున్నప్పుడు మొత్తం టోటల్గా మన ఇండియాలో బెట్టింగ్ యాప్స్నే బ్యాన్ చేయండి, ఆ లింక్సే ఓపెన్ కాకుండా చేస్తే ఏ ఒక్కరు సఫర్ అవ్వరు కదా అని చెప్పి దాని గురించి అయితే మాట్లాడడం జరిగింది. అండ్ ఇదంతా ఇట్లుంటే ఇంకా కూడా కావాల్సుకొని చాలామంది సో ఇతనికి ఒక యాడ్కి 40 లక్షల నుంచి 60 లక్షలు ఈ యాడ్స్ కంపెనీ ఇస్తున్నాయంటే అవును ఇస్తారు. అతని పాపులారిటీ అంత ఉంది, అతని పాపులారిటీ బట్టే అతనికి ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ ఆ ఇన్కమ్ కూడా ఎంతో మందికి హెల్ప్ చేయడానికే వాడుతున్నాడు అతను. కానీ ఇదంతా కొంతమంది చూడలేక అతన్ని బ్యాడ్ చేయడం కోసం, అతన్ని నెగిటివ్ చేయడం కోసమే కూర్చొని సో అదే వాళ్ళకు ఒక కంటెంట్, ఆ కంటెంట్ నుంచి అతను బ్యాడ్ చేసిన కంటెంట్ నుంచి వాళ్ళ అమౌంట్ అనేది జనరేట్ చేసుకుంటున్నారు. సో ఇంకా రీసెంట్గా ఒక పర్సన్ ఇటు నాకు ఇమ్రాన్ ఖాన్ మొత్తం హర్ష సాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చిండు, బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అతనే నాకు ఇస్తున్నాడు. సో నన్ను అతను వెనుక ఉండి నడిపిస్తున్నాడు, మొత్తం ప్రతి ఒక్క డీటెయిల్ ఇచ్చేది నాకు ఇమ్రాన్ ఖాన్ అని చెప్పడం జరిగింది. సో రీసెంట్గా నిన్ననో మొన్ననో ఒక డిబేట్లో అయితే కూర్చున్నారు ఒక న్యూస్ ఛానల్లో హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ అండ్ ఇటు లైవ్లో ఇంకొక పర్సన్ ఆపోజిట్ పర్సన్ యువ సామ్రాట్ అనే ఒక అతను ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు మధ్యలో చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఏదేమైనా హర్ష సాయి చేసేది అయితే 100% కరెక్టే, అతను రాంగ్ అయితే కాదు. ఎందుకంటే అతని దగ్గర జనరేట్ అయిన ప్రతి ఒక్క రూపాయి ఆయన తింటూనే జనాలకైతే ఖర్చు పెడుతున్నారు. కానీ అట్లా ఏ ఒక్క యూట్యూబర్ అయితే చేయట్లేడు. వచ్చిన డబ్బులు మొత్తం వాళ్ళ కార్లు ఇల్లులు కొనుక్కొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే ఏ ఒక్కరికి ఎవరైతే సాయం చేయట్లేరు. కాకపోతే ఇంకా పైనుంచని ఈ ఫేక్ గివ్ అవేలు, ఐఫోన్లు ఇస్తాము, లక్షలు ఇస్తాం మీకు అండ్ ఇంకా ఏవేవో ఇస్తాము, ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పేసి ఏదో ఫ్రాడ్ చేస్తున్నారు. కానీ అది ఎవరికి ఇచ్చింది లేదు, చేసింది లేదు. అండ్ ఇవన్నీ ఫ్రాడ్. సో అవంతా జస్ట్ వాళ్ళు ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం వాళ్ళని అందరినీ టెలిగ్రామ్లోకి తీసుకుపోయి యాప్స్తో ఆడించి వాళ్ళని బలి చేయడం కోసం మాత్రమే ఆడుతున్న నాటకాలు. ఏ ఒక్క గివ్ అవే అనేది నిజం కాదు. ఐఫోన్లు ఇస్తాము, ఏదో ఇస్తాము, మేము వీడియోని లైక్ చేయండి, మమ్మల్ని ఫాలో చేయండి, మీరు అందరూ టెలిగ్రామ్లోకి రాండి అనేది అంత ఫేకు. సో అక్కడికి తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్ ఆడిచ్చి వాళ్ళను బలి చేయడమే వాళ్ళ పని. సో అట్లనైతే ఇప్పటివరకు హర్ష సాయి ఏ ఒక్క వీడియో చేయలేదు. సో అట్లాంటిది ఆయననే పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి అతన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఎంతోమంది క్రియేటర్లు ఉన్నారు. అట్లా అనుకుంటే ప్రతి ఒక్కరి గురించి వీడియో చేయాలి. రమాబాయ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు. ఆయన ప్రతి ఒక్క క్రియేటర్ని బయటకు లాగి మాట్లాడతాడు. వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఇది చేయడం కరెక్ట్ కాదు, మీరు వీడియో డిలీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని ఎన్నోసార్లు వాళ్ళను ట్రోల్ చేయడం జరిగింది. సో అట్లా చేస్తే కరెక్ట్. అంతేగాని పర్టికులర్గా నువ్వు ఒకటే పర్సన్ పట్టుకొని ఆ పర్సన్ని తప్పు చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ రైట్ అని మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఏదేమైనా హర్ష సాయి ది బెస్ట్ పర్సన్ అండ్ ది బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, ది బెస్ట్ క్రియేటర్. ఆయనే
చాలా అంటే చాలా మందికి హెల్ప్ చేసిండు. సో ఆయన ఒక రూపాయి తిన్నా ఇంకొక రూపాయి అయితే హెల్ప్ చేస్తున్నాడు. సో ఏదేమైనా సో వి సపోర్ట్ హర్ష సాయి. ఇట్లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్, చిన్న చిన్న క్రియేటర్స్ ఈ అలిగేషన్స్ వేస్తూనే ఉంటారు. వాళ్ళ కంటెంట్ ఏ కంటెంట్ చేయాలో అర్థం కాక ఇంకొకరిని తిట్టడం, ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల వాళ్ళకి ఒక కంటెంట్ దొరుకుతుంది. సో అట్లా అని చెప్పేసి కంటెంట్ కోసం వాళ్ళు ఎవరినో ఏదో అంటారు. ఇవన్నీ పట్టించుకోవద్దు. సో మన హర్ష సాయి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇక ముందు చేసే ప్రతి ఒక్క రివ్యూ వీడియో మీకైతే వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.